సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం సజ్జాపూర్లో ఎస్సీ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సభ్యులు రాంబాబు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఇది అగ్రవర్ణాల దాడిగా భావిస్తున్నారు పేర్కొని బాధితులకు కమిషన్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇప్పటికే కేసులు నమోదు కాగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం, న్యాయం, సామరస్యాన్ని కాపాడటమే ఎస్సీ ఎస్టీ కమిషన్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఇన్ఛార్జ్ డిపిఓ జానకిరెడ్డి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి శ్రీనివాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సజ్జాపూర్లో జరిగినటువంటి సంఘటన చాలా దుర్మార్గమైంది, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన 78-79 సంవత్సరాల తర్వాత కూడా జరుగుతుందనంటే ఇది నేను చీకటి రోజుగా భావిస్తూ ఉన్నా. ఒక దళితుడు ఓటేయలేదని కక్ష మీద ఇది ప్యూర్గా అగ్రవర్ణాల దాడిగా నేను భావిస్తూ ఉన్నా. మరి కుటుంబానికి న్యాయం చేయాలి, ప్రభుత్వ పరంగా ఇల్లు కట్టియాలి, నష్టపరిహారం ఇవ్వాలి. అవసరం మీ జిల్లా మంత్రి దామోదర్ గారితో మాట్లాడతా, మీ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తా, అవసరం రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం చేస్తా. మీ ఎమ్మెల్యే గారితో మాణిక్యంతో కూడా మాట్లాడతా. ఈ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా తప్పకుండా నేను చర్య తీసుకుంటా. మీ యొక్క ఎంపీ సురేష్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, నేను ఎవరిదో కాదన్నా, తప్పకుండా కలిసి ఆ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తా. న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా మా యొక్క ప్రెస్ వాళ్ళు కూడా తప్పకుండా ఇటువంటి సహకరించాలి. ఇటువంటి సంఘటన జరిగితే ఇంకా కొన్ని గ్రామాల వాతావరణం ఖరాబ్ అవుతుంది. దోషులు నిన్నే కఠినంగా శిక్షిస్తే తప్పకుండా ఇటువంటి హైదరాబాద్ పాపిరెడ్డి నగర్లో ప్రజ్ఞ